ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గానే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ రిక్రూట్మెంట్ 2023 అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి ఏమన్నా డౌట్స్ ఉంటే ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి లేటెస్ట్ న్యూస్లో చూసుకుంటే నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ ఎగ్జామినేషన్ 2023 అని చెప్పి క్లియర్గా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే మనకి హవాల్దార్కి సంబంధించి ఈ సిబిఐసి ఈ సిబిఎన్ అంటే ఏంటి అనేది చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ని అయితే మీకు నేను ముందుగానే క్లియర్ అయితే చేస్తాను. ఈ సిబిఐసి అంటే మనకి సెంటర్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, తర్వాత సిబిఎన్ అంటే మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. సో ఇవైతే మనకి సిబిఐసి అండ్ సిబిఎన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే మెయిన్ డీటెయిల్స్ ఉన్నాయో అవైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా అయితే మనకి ఏవైతే నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని ప్రొవైడ్ చేశారో ఆ డేట్స్ని అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో చూద్దాం. ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి జూన్ 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూస్తే జూలై 21వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయడానికి అయితే జూలై 22వ తారీఖు లాస్ట్ డేట్. ఆఫ్లైన్లో మీరు డీడీ రూపంలో పే చేయాలనుకుంటే జూలై 23వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. దానితో పాటు ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందో అది ఇప్పుడు జరుగుతుందో కూడా మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, బట్ ఏ మంత్లో జరుగుతుందో అనే ఒక షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 2023లో జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇవైతే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్లో మనం చెక్ చేస్తున్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ కానీ లేదా హవాల్దార్ జాబ్స్ అనేవి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వచ్చేటటువంటి పోస్టులు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇందులో మీరు హవాల్దార్ జాబ్కి సెలెక్ట్ అయినా లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్కి సెలెక్ట్ అయినా సరే మీకు శాలరీ అనేది లెవెల్ 1 ప్రకారం ఉంటుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ 25,000 నుంచి 30,000 మధ్యలో శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వేకెన్సీస్ వివరాల గురించి మనం చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే టోటల్గా మనకి 1,558 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి హవాల్దార్కి సపరేట్గా ఉన్నాయి, అదేవిధంగా ఎంటీఎస్ కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అట్ దిస్ ఏంటంటే మీకు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ గురించి చెప్పిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఎంటీఎస్ గురించి చూస్తే మనకి అప్రాక్సిమేట్లీ 1,198 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్కి సంబంధించి చూసుకుంటే 360 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ వేకెన్సీస్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నాను కదా, అదేంటంటే మనకి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు అయితే ఇవి. ఇన్ కేస్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేలోపు వేకెన్సీస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే వాటిని కూడా ఈ రిక్రూట్మెంట్లోనే యాడ్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ముందుగా మనం ఏజ్ లిమిట్స్ని చెక్ చేద్దాం. ఏజ్ లిమిట్స్ని చెక్ చేస్తే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ అని మెన్షన్ అయితే చేసి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఎంటీఎస్ పోస్టులకు అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అన్నారు. ఆ విధంగా కాకుండా మీరు హవాల్దార్ జాబ్ని చూస్ చేసుకుంటే మీకు ఇక్కడ కూడా అప్లై చేయడానికి మినిమం 18 ఇయర్సే, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ మ్యాక్సిమం 25, 27 అనేది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎటువంటి రిజర్వేషన్ లేని కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. బట్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో అవి ఒకసారి మనం చెక్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ రిజర్వేషన్ ఉంటే 13 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 15 ఇయర్స్, ఫైనల్లీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చెక్ చేస్తే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చూసుకుంటే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్
మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ లాంటిది కానీ ఏమీ కూడా అవసరం లేదని చెప్పి క్వాలిఫికేషన్స్లో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి కదా, ఆ అప్లికేషన్ ఫీజు వివరాలు ఏంటి. యాక్చువల్లీ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది, అంటే 100 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 100 రూపాయలు మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి జాబ్స్కి అప్లై చేసేటప్పుడు. అయితే రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, తనతో పాటు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయకుండా డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో దానితో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేయాలి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్సే. అదేంటంటే చాలామంది అప్లై అయితే చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు మనకి ఆ మిస్టేక్స్ని మోడిఫై చేసుకోవడానికి కూడా ఒక సపరేట్ విండో అయితే ఓపెన్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్టేక్స్ అయితే చేసి ఆ మిస్టేక్స్ని కరెక్షన్ అయితే చేసుకోవాలనుకుంటే 200 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం మాత్రమే. ఇన్ కేస్ మీరు ఒకసారి ఆల్రెడీ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకున్నా కానీ ఇంకా మీకు మిస్టేక్స్ అయితే ఉంటే నెక్స్ట్ టైం కూడా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈసారి 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. వీలైనంత వరకు అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, ప్రివ్యూస్ అయితే ఓపెన్ చేసి ఏ మిస్టేక్స్ లేకపోతే ఈ అడిషనల్ అమౌంట్స్ అనేవి ఏవి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెన్షన్ చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ వేలో ఉంటుందో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్లీ నోటిఫికేషన్లో మనకి 2 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అందులో కూడా చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్, రెండోది హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్. అయితే ఈ జాబ్స్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్కి సంబంధించి ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వీటికి సంబంధించి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మెరిట్ బేసిక్ మీద చూసి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ హవల్దార్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అయితే ఓవరాల్గా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు రెండాటికి కూడా మనకి కామన్గా అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కదా. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్లయితే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామన్గా జరుగుతుంది. బట్ ఇవి కాకుండా ఇంకొక 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ 13 రీజనల్ లాంగ్వేజ్లో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి తెలుగు కూడా అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక గుడ్ చాయిస్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే చాలామంది అప్లికేషన్ ఫీజు 100 రూపీసే, ఎగ్జామ్ తెలుగులో కూడా జరుగుతుంది, అది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసి జాబ్స్ ఒక రాయేస్తే ఏమైపోతుంది, సరదాగా అప్లై అయితే చేద్దాం, ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటారు. ఫ్రెండ్స్, మీరు అటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. జస్ట్ మీరు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసి మీరు ఈ జాబ్స్కి అపీర్ అయితే అవుతే ఈ జాబ్ ఎగ్జామ్స్కి అపీర్ అయితే మీరు ఇన్ కేస్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసి జాబ్ గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పటికప్పుడు బుక్స్ కొనుక్కోవాలి, ఆఫ్లైన్లో కోచింగ్ వెళ్ళాలనే దాని గురించి కంగారు పడద్దు. మీకు ఆన్లైన్లో కూడా కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏదైతే మన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఉందో ఈ ఛానల్ పేరు మీద ప్లే స్టోర్లోకి యాప్ అయితే ఉంది. అక్కడ మీకు మంచి మంచి ఫ్యాకల్టీస్తో ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ జాబ్స్కి సంబంధించి ఈ సిలబస్ని బేస్ చేసుకుని క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఆ క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అయితే అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. కోర్స్ అనేది మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనుకుంటే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. అక్కడ కాల్ చేసినా సరే మీరు కోర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు రియల్లీ ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే చూపిస్తే మీరు ట్రై అయితే చేయండి. ఎట్ ది సేమ్ టైం ఇప్పటివరకు మీకు చెప్పని ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జాబ్ లొకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా కొన్ని పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్స్ అయితే క్లియర్గానే ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే ఇచ్చేశారు. సో ఈ ఎగ్జామ్ గురించి చూసుకుంటే ఎగ్జామ్ని మనకి సెషన్ 1, సెషన్ 2 అని చెప్పి 2 సెషన్లో కంప్లీట్ అయితే చేస్తామని చెప్పారు. మనకి ఈచ్ సెషన్కి 45 మినిట్స్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ ఎగ్జామ్ చూసుకుంటే 90 మినిట్స్ అంటే 1.5 అవర్ అయితే జరుగుతుంది. సెషన్ 1లో చూసుకుంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అండ్
ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించిన పార్ట్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకి 20 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ అంటే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ చూసుకున్నట్లయితే 3 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాత సెషన్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్. తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇక్కడ కూడా మనకి 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితేనే కనబడుతున్నాయి. సో ఏదైతే మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉందో ఇది ఓన్లీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్. ఎట్ ది సేమ్ టైం మనకి హవల్దార్ జాబ్స్ కూడా ఇదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. బట్ హవల్దార్ జాబ్స్కి చూసుకుంటే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2 టెస్ట్లు అయితే ఉన్నాయి. అవి మీకు ముందుగానే చెప్పాను కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో అవైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ముందుగా మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడదాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మనకి వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ వాకింగ్ టెస్ట్ అనేది చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి 15 మినిట్స్ టైం ఇస్తారు. ఈ 15 మినిట్స్లోనే ఈ 1600 మీటర్స్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 1 కిలోమీటర్ వాకింగ్ ఉంది. దీన్ని 20 మినిట్స్ లోపు కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చూద్దాం. సో ఒకసారి మనం ఆ డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పారు. చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ జరగాలి. ఇక నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఈ జాబ్స్కి అప్లై చేసే ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ అనేది 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ చూసుకుంటే 48 కేజెస్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా మీకు నేను ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ని అయితే షేర్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా డెడికేటెడ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. సో ఓవరాల్గా ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్ యాజ్ యూజువల్లీ, తర్వాత కరీంనగర్, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ప్రొవైడ్ అయితే చేశారు. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఓవరాల్గా రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ రిక్రూట్మెంట్ 2023 డీటెయిల్స్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏమన్నా పాయింట్స్ మిస్ చేశాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానితో పాటు మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేసినందుకు.